సో ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. తల్లికి వందనం పథకం సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ అండి. 15,000 రూపీస్ ఈ సంవత్సరం వస్తుంది, అకౌంట్లో వేస్తారని అనుకునే వాళ్ళకు ఒక పెద్ద షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు యాక్చువల్గా. సో నేను వీడియోలో మీకు ఈ షాకింగ్ న్యూస్ అంటే ఏంటి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఈ సంవత్సరం మనకు రాదా వస్తుందా అని చెప్పేసి వీడియోని కంప్లీట్గా చూడండి. ఇది ఒక ఎగ్జాక్ట్ క్లారిటీ అనమాట. ఓకే, ఎప్పుడు వేస్తారని చెప్పేసి. అలాగే మీకు ఫ్యూచర్లో కూడా తల్లికి వందనం పథకం గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కావాలనుకునే కనుక మన ఛానల్ మీద తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ముఖ్యంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి. ఇది లేటెస్ట్ అప్డేట్ కాబట్టి ఎక్కువ మంది తెలియకపోవచ్చు అనమాట. ఓకేనా? సో ఇంకా విషయానికి వస్తే కనుక సో జనరల్గా మనకు తల్లికి వందనం పథకం అంటే ఇంతకు ముందు అమ్మఒడి పథకం అనమాట. సో అమ్మఒడి పథకం కింద 15,000 రూపీస్ ఇంతకుముందు గవర్నమెంట్ 15,000 రూపీస్ అని చెప్పింది, కానీ ఫైనల్గా 13,000 రూపీస్ మాత్రం అకౌంట్ వేసేవాళ్ళనమాట. అది కూడా జూన్ లేకపోతే జూలై మంత్లో అకౌంట్ వేసేవాళ్ళు. ఇది మనకు తెలిసిందే. సో అదేవిధంగా ఈ కొత్త గవర్నమెంట్ కూడా మనకు జూన్లో కానీ లేకపోతే జూలైలో కానీ లేకపోతే ఆగస్టులో కానీ వేస్తారు. 15,000 రూపీస్ మనం ఫీజు కట్టేయచ్చు, ఏదో ఒక టర్మ్, ఫస్ట్ టర్మ్ లేకపోతే సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్ ఏదో ఒక టర్మ్ మనం ఫీజు కట్టేయచ్చు అని చెప్పేసి అనుకునే వాళ్ళకి ఒక పెద్ద షాక్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా? సో విషయం ఏంటి అని చూస్తే కనుక నిన్న ఎవరైతే మన ఏపీ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఉన్నారో నారా లోకేష్ గారు ఒక క్లారిటీ అయితే ఇచ్చారనమాట. ఈ తల్లికి వందనం పథకం సంబంధించి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపీస్ వేస్తాము, అదొక క్లారిటీ ఇచ్చారు. సెకండ్ పాయింట్ వచ్చేసి స్టూడెంట్స్ గవర్నమెంట్ స్కూల్లో చదివినా లేకపోతే ప్రైవేట్ స్కూల్లో చదివినా ఇద్దరికీ అమౌంట్ వేస్తామని చెప్పి క్లారిటీ అయితే ఇస్తారు. అది అంతవరకు హ్యాపీ అనమాట. కాకపోతే ఈ సంవత్సరం మనకు వస్తుందా అని చూస్తే కనుక ఈ సంవత్సరం డౌటే అనమాట. అంటే ఈ తల్లికి వందనం పథకం సంబంధించి గైడ్ లైన్స్ ఇంకా ప్రిపేర్ చేయలేదు. లైక్ అంటే ఈ స్కీమ్కి మీరు ఎలిజిబుల్ అవ్వాలంటే కనుక ఏం క్వాలిఫికేషన్స్ ఉండాలి, లైక్ మీ దగ్గర ఆధార్ కార్డు లేకపోతే రేషన్ కార్డు, మీ పేరు పైన ల్యాండ్ కానీ లేకపోతే మీకు 2 వీలర్స్ కానీ ఈ విధంగా 4 వీలర్స్ కానీ ఈ విధంగా కొన్ని గైడ్ లైన్స్ అయితే వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు. దానికి కొంచెం టైం పడుతుందని చెప్తున్నారు. సో ఆయన చెప్పింది ఏంటంటే దీనికి టైం పడుతుంది, మేము ఈ గైడ్లైన్స్ మొత్తం ప్రిపేర్ చేసిన తర్వాత అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఆ గైడెన్స్ ప్రకారంగా ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళకి 15,000 రూపీస్ అకౌంట్లో వేస్తామని చెప్పారు. దీనికి టైం పడుతుందని చెప్పారు కదా. ఎంత టైం పడుతుంది తెలుసా మీకు? నెక్స్ట్ ఇయర్ అనౌన్స్మెంట్ చేస్తాము, నెక్స్ట్ ఇయర్ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాము, గైడెన్స్ ప్రిపేర్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ ఇంప్లిమెంట్ చేస్తాము ఈ తల్లికి వందనం పథకం అని చెప్పేసి ఆయన అనౌన్స్మెంట్ చేశారు. సో ఈ న్యూస్ వల్ల ఏంటంటే మనకు ఈ సంవత్సరం అమౌంట్ రాకపోవచ్చు అనమాట మ్యాక్సిమం. ఓకేనా? సో ఇది మీకు ఒక పెద్ద షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అంటే ఈ టాపిక్ పైన కావచ్చు, లేకపోతే నెక్స్ట్ ఈ ఇయర్ మనకు అమౌంట్ రాదు కాబట్టి మీ అభిప్రాయాలు ఏంటనేది ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేసుకోవచ్చు. చాలామంది అమౌంట్ పడుతుంది స్కూల్లో సెకండ్ టర్మ్ లేకపోతే థర్డ్ టర్మ్ ఫీజు కట్టేయచ్చు అని చెప్పేసి అనుకుంటున్నారనమాట. సో ఇది ఇన్ఫర్మేషన్ అనమాట. దీని గురించి ఇంకా ఫ్యూచర్లో ఏమన్నా అప్డేట్ వస్తే కనుక ఇమీడియట్గా మా ఛానల్ వీడియో ఉంటుంది. సో రెగ్యులర్గా ఫాలో అవుతుందంటే ప్రస్తుతానికి ఇది అప్డేట్. ఓకే, సో గైడ్లైన్స్ ప్రిపరేషన్కి టైం పడుతుంది. అది నెక్స్ట్ ఇయర్ మేము ఇంప్లిమెంట్ చేస్తామని అనౌన్స్మెంట్ చేస్తారు. నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు, జనవరిలోనా లేకపోతే మళ్ళీ మార్చిలోనా లేకపోతే ఏప్రిల్లో మేనా అనేది క్లారిటీ రావాలి. ఓకే, థ్యాంక్ యూ.